ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియా గోదాంలో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరిట వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. వివిధ కంపెనీలకు చెందిన ప్యాకెట్లలో నకిలీ సీడ్స్ ప్యాక్ చేసి రైతులకు అంటగడుతున్నారు. మీనాక్షి, పాండురంగ, J16, బోల్గాడ్తో పాటు వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట నకిలీ పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో గోదాంలో దాడులు జరిపిన టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తన ముఠాను పట్టుకున్నారు. నకిలీ సీడ్స్ స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. గోదామును జిల్లా ఎస్పీ గౌడాలం పరిశీలించారు. నకిలీ విత్తనాల తయారీ వెనుక ఎవరెవరున్నారు అనే కోణంలో ఇటు వ్యవసాయ శాఖ అధికారులు అటు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు విక్రయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియా గోదాంలో నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. కుమార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నకిలీ విత్తనాల చలామణి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నకిలీ విత్తనాలను ఇక్కడే తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమాచారము ప్రాథమికంగా విజిలెన్స్ అధికారులకు తెలియడంతో విజిలెన్స్ అధికారులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియాలో ఉన్న రామ్నగర్ ఏరియాలో ఉన్న ఓ గోదాంపై దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే విస్తుపోయే విషయాలను బయటకు వచ్చాయి. నల్ల రంగులో ఉన్న నకిలీ విత్తనాలను వివిధ బ్రాండ్ల పేరిట ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. తయారు చేసి రైతులకు అంటగట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దాదాపు 12 లక్షలకు పైగా ఎకరాల్లో ఈ పత్తి సాగు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ఈ పత్తి పంటకు సంబంధించిన ప్రముఖ కంపెనీలకు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన డిమాండ్ ఎక్కువ ఉండడంతో పాటు కృత్రిమ కొరతను సృష్టించిన ఈ వ్యాపారులు నకిలీ విత్తనాలను తయారు చేసి ఎక్కడికెక్కడ రైతులకు అంటగట్టడం జరుగుతుంది. ప్రధానంగా గత వారం రోజుల్లో కూడా ఈ ముందస్తు వర్షాల కారణంగా పత్తి విత్తనాలను కొనుగోలు చేసేందుకు ఎంతో ఆతృత రైతుల్లో కనిపిస్తుంది. పత్తి రైతులు కొనుగోలు చేసేందుకు మార్కెట్కి వచ్చినప్పుడు బ్రాండెడ్ సంబంధించిన విత్తనాలు సంబంధించిన బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన విత్తనాలు మాత్రం దొరకడం లేదు. దీంతో ఈ ఏజెన్సీ ఈ నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా ఏజెంట్లను గ్రామాలకు పంపించి ఈ బ్రాండెడ్ విత్తనాల పేరిట నకిలీ విత్తనాలు అంటకట్టడం జరుగుతుంది. ఈ విషయం విజిలెన్స్ అధికారులకు సమాచారం అందడంతో ఈరోజు ఈ గోదాంపై దాడి చేయడం జరిగింది. నల్ల రంగులో ఉన్న నకిలీ విత్తనాలను వివిధ రంగుల్లో ముంచి ఆకర్షణీయంగా తయారు చేసి బ్రాండెడ్ కంపెనీలు మీనాక్షి, అలాగే బోల్గాడ్, అలాగే పాండురంగ, J16 వంటి ఈ కంపెనీల పేరిట ఆకర్షణీయంగా కవర్లను తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులను కూడా ఈ రైతులకు అంటగట్టడం జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. అయితే ఈ గోదాంలో ఈ నకిలీ విత్తనాలను తయారు చేస్తున్న 6గురిని ఇప్పటికే ప్రాథమికంగా అరెస్ట్ చేసి విచారణ కొనసాగుతుంది. మొత్తానికి సంఘటన స్థలాన్ని ఈ గోదాం జిల్లా ఎస్పీ గౌశాలను కూడా సందర్శించడం జరిగింది. వ్యవసాయకు సంబంధించిన అధికారులు కూడా వచ్చి ప్రాథమికంగా విచారణ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎక్కడెక్కడ ఈ పత్తి విత్తనాలు విక్రయించారు, ఎంతమంది విక్రయించారు, ఎన్ని లక్షల్లో ఈ లావాదేవీలు జరిగిన విషయంపై కూలంకషంగా అధికారులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి గతంలో అయితే బయట ప్రాంతం నుంచి, మహారాష్ట్ర ప్రాంతం నుంచి, గుజరాత్ ప్రాంతం నుంచి, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు ఇక్కడికి వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడే తయారు చేయడం మాత్రం చాలా పోలీసులు అలాగే వ్యవసాయ అధికారులు కూడా షాక్ గురయ్యారు. ఇది ఫస్ట్ టైం అంటే చరిత్రలో వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం చెప్తున్నారు ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చూడలేని మొదటిసారిగా ఇక్కడే తయారు చేయడం విషయాన్ని ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని పూర్తిగా సమగ్రంగా విచారణ చెప్పి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, ఇట్లాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం కూడా సీరియస్ గా ఇట్లాంటి వారిపై యాక్షన్ తీసుకుంటుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.